మోంతా తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి రైతులను బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ సీఎం జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం 500 మందే ఉండాలని 10 వాహనాలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. బైక్స్ కు అనుమతి లేదన్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యేలు, మండల గ్రామ వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లి నివాసం నుంచి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గంలోని గూడూరు చేరుకుంటారని, తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారని వైసీపీ అంతకుముందు ప్రకటించింది. అయితే మనం చూసాం, గతంలో కూడా అనేక సందర్భాల్లో జగన్ ఈ విధంగా ప్రజల మధ్య వెళ్ళడానికి కానీ లేదంటే కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఇటువంటి నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ పర్మిషన్ లేదన్నా ఆ తర్వాత కండిషన్స్ తో ఉన్నటువంటి పర్మిషన్స్ ఇవ్వడం చూసాం. ఇప్పుడు ఏదైతే మనం చూసాం, మనకి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రైతులు నష్టపోయారు, రైతులను ఆదుకోవట్లేదని చెప్పి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చెప్తోంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రైతులని బాధితులని పరామర్శించడానికి వెళ్తున్నారు. కానీ కండిషన్స్ అప్లై అంటున్నారు. అది ఎంతవరకు పాసిబుల్ అవుతోంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. ఎస్, ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలి, మోంతా తుఫాన్లో ఏదైతే ప్రభావితం అయ్యారో, నష్టపోయారో రైతులని బాధితులని పరామర్శించడానికి వెళ్తున్నామంటున్నారు. గతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని గైడ్ లైన్స్ పాటించాలి అని చెప్తున్నారు. ఏదైతే పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి, అంతకు మించి వెళ్ళడానికి వీల్లేదని గతంలో ఎన్నిసార్లు చెప్పినా దాన్ని క్రాస్ చేసుకుని ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా అదే క్రాస్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే ఏదైతే పోలీసులు గైడ్ లైన్స్ లేదంటే డెడ్ లైన్స్ పెట్టారో దాని ప్రకారమే ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ సార్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే జగన్ ఇటు పర్యటనకు వెళ్ళినా, ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున పర్యటనకు సంబంధించినంత వరకు కూడా పోలీసులకు సంబంధించినటువంటి ఆంక్షలు అనేవి మాత్రం మొదటి నుంచి కూడా కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి మోంతా తుఫాన్ లో నష్టపోయినటువంటి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి జగన్ కి పోలీసులు ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి పర్యటన తరహాలోని ఈ పర్యటన కూడా పెద్ద ఎత్తున జన సమీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున జనం వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు జరిగినటువంటి సంఘటనల్ని బేస్ చేసుకుని వాటిని ఆధారంగా చెప్పి జగన్ పర్యటనకు సంబంధించినటువంటి కూడా ఆంక్షలు విధించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా మోంతా తుఫాను బాధితులను పరామర్శించేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్ వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం నుంచి స్టార్ట్ అయ్యారు. విజయవాడ పటమట సెంటర్ కి జగన్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధితులు, నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు జగన్ కాసేపట్లో పెనమలూరు నియోజకవర్గం చేరుకోబోతారు. అక్కడి నుంచి ఆయన పామర్రు, అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గాల్లో రైతాంగం ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో, తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించేందుకు, వాళ్ళని ఓదార్చేందుకు కూడా వెళ్తున్నారు. అయితే ఇప్పటికే జరిగినటువంటి నష్టానికి సంబంధించి రైతులను ఆదుకునేటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి పైన జగన్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పంట బీమాకు సంబంధించి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట బీమా ద్వారా రైతులను ఆదుకున్నటువంటి తీరు, పంటల బీమా ఉంటే కనుక అటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం ఉండేటువంటి అవకాశం ఉండదు. రైతులకు పూర్తిగా ఇన్సూరెన్స్ ద్వారా నష్టానికి జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వచ్చినటువంటి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి సదుపాయాన్ని కల్పించకుండా పూర్తిగా అడ్డుకుంటుందనేటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈ పర్యటనకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగానే ఇప్పటికే జగన్ విజయవాడ పడమట సెంటర్ కి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా స్వాగతం పలికారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక జగన్ పర్యటనకు సంబంధించినంత కూడా ఇప్పటికే కేవలం 500 మంది, అదేవిధంగా 10 వాహనాలు మాత్రమే అనుమతించాలని చెప్పి పోలీసులు ఆంక్షలు పెట్టారు. అది మరి కాసేపట్లో ఆయన రామరాజుపాలెంతో పాటు ఆకుమర్రు, అదేవిధంగా సీతారాంపురం, ఎస్ఎస్ గొల్లపాలెంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని పర్యటించేందుకు మాత్రమే అనుమతిస్తూ పోలీసులు సూచన చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున జగన్ పర్యటన అంటే ద్విచక్ర వాహనాల్లో కార్యకర్తలు సొంతంగా ముందుకు వచ్చి జగన్ కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాటిని బేస్ చేసుకుని ద్విచక్ర వాహనాలకు సంబంధించినంత వరకు కూడా ఆంక్షలు పెట్టాలని చెప్పి కూడా పోలీసులు ప్రయత్నించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మండల గ్రామ నాయకులు కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కృష్ణా జిల్లా మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో తుఫాను కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలను పరిశీలించి రైతులతో జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశం
లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, పోయినటువంటి రైతులకి అందాల్సినటువంటి సహాయం, వీటన్నిటిపైన కూడా జగన్ పూర్తిగా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.